నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం. పెద్ద పెద్ద భవనాలలోనూ రాజమందిరాలలోనూ నివసించేవారు ధన్యులని మనము అనుకుంటాం. అయితే లేఖనము సెలవిస్తోంది దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు అని. ఆ మందిరము చిన్నది అయినా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మన దేవుని ఏ మందిరమునందైనా నివసించేవారు ధన్యులు. ఈ ధన్యత మనకు కావాలి అనంటే దేవుని మందిరమునకు క్రమము తప్పకుండా వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి. అప్పుడు దేవుడు మన జీవితాలను ధన్యకరముగా మారుస్తారు. మీ మందిరానికి రప్పించి ఆరాధించున్నట్లుగా చేసి ధన్యులుగా చేయమని దేవుని ప్రార్థన చేసుకుందాము.